యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు చేశాడు. అయితే యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 6 బంతులు 6 సిక్స్లు అనగానే టక్కున అతడి పేరే ముందుగా క్రికెట్ అభిమానులకు గుర్తొస్తుంది. వన్డే టీ20 ప్రపంచ కప్లను టీమిండియా విజయం సాధించడంలో యువీది కీలక పాత్ర. ఈ 2 వరల్డ్ కప్లను కూడా ధోని నాయకత్వంలో భారత జట్టు దక్కించుకుంది. అయితే తాజాగా యువీ కెరీర్పై సారథిగా కోహ్లీ వ్యవహరించిన తీరు సరైనది కాదంటూ ఊతప్ప అన్నాడు. క్యాన్సర్ను జయించి 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి యువీ పునరాగమనం చేసినప్పుడు అతడికి విరాట్ మద్దతుగా నిలవలేదని గుర్తు చేశాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలి అనుకున్నాడు. అతడు 2 వరల్డ్ కప్లు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అతడు కేవలం టోర్నమెంట్లు మాత్రమే గెలవలేదు, క్యాన్సర్ను కూడా జయించాడు. జీవితంలో అత్యంత కష్టమైన దశను అధిగమించాడు. అలాంటి వ్యక్తికి జట్టులో అవకాశం ఇవ్వలేదు. వీటి గురించి ఎవరూ నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. నేను గమనించిన విషయాలను మాత్రమే చెబుతున్నా. యువీకి అప్పుడు లంగ్ సామర్థ్యం తక్కువగా ఉండేది. అందుకే ఫిట్నెస్ విషయంలో 2 పాయింట్ల తగ్గింపు కోసం యువీ అభ్యర్థించినప్పుడు దానివ్వలేదు. అయినా కూడా అతడు పూర్తి ఫిట్నెస్ సాధించి టెస్ట్ ఆడాడు. పైగా అప్పటి కెప్టెన్ ఎవరు కూడా యువీకి మద్దతుగా నిలవలేదు. చివరికి యువీ జట్టులో నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ అందరూ తనలాగే ఉండేలా ప్లేయర్ల ఫిట్నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేశాడు. విరాట్ ప్రతి ఒక్కరూ తన ప్రమాణాలను చేరుకోవాలని కోరుకుంటాడు. అది క్రికెట్ అయినా, ఫిట్నెస్ లేదా ఇతర ఏ విషయమైనా అందరూ అవే స్టాండర్డ్స్ పాటించాలని బలంగా అనుకుంటాడు అని ఊతప్ప అన్నాడు.